ఇప్పుడు వైఫై ఒకరికి హాట్స్పాట్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ ఫోన్ కానీ లైక్ వాళ్ళ కనెక్షన్ కానీ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా పాసిబుల్? సో ఇప్పుడు ఈ వైఫై ఇవ్వడం ద్వారా మనకు కనెక్షన్ హ్యాక్ అవుతుంది ఎలా అంటే అండి, ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ వైఫై షేర్ చేసినప్పుడు ఒక ఫేక్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తారు అనమాట. ఓకే. సో అది చూడడానికి జనరల్గా మనకు వైఫై కనెక్ట్ అయినట్టు ఉంటుంది అండ్ మనం ఇంటర్నెట్ యూజ్ వాడుకోవచ్చు జనరల్గా. బట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఏమైతే యాక్టివిటీ చేస్తామో, లైక్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం, ఇలాంటి థింగ్స్ ఏమైతే చేస్తామో ఇవన్నీ కూడా హ్యాకర్ అనేది క్యాప్చర్ చేయగలుగుతాడు అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేస్తున్నాం, ఒక హ్యాకర్ వైఫైకి కనెక్ట్ అవుతున్నాం. సో ఒక హ్యాకర్ వైఫైకి మనం కనెక్ట్ అయినప్పుడు సింపుల్గా హ్యాకర్ అయిన వాడు మనం చేసే యాక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ చేస్తారు అనమాట. ఈవెన్ అది పాస్వర్డ్ అయినా యూజర్ నేమ్ అయినా మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, ఏమేమి ఓపెన్ చేస్తున్నారు, అవన్నీ థింగ్స్ కూడా హ్యాకర్ చేయగలుగుతాడు. అసలు అది ఎందుకు చేయాలనుకుంటారు వాళ్ళు? ఒకరి డాటా కావాలని చెప్పేసి, లైక్ వాళ్ళకేం యూజ్ హ్యాక్ చేయడం వల్ల? సో ఇక్కడ మనకు వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఒక హ్యాకర్ మోటివ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డేటాని సెల్ చేసుకుంటారు చాలా ప్లేసెస్లో. డార్క్ వెబ్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అలాంటి ప్లేసెస్లో డేటా సెల్ చేసుకొని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఈ డేటాని తీసుకొని వాళ్ళని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు, ఆర్ ఆ ఫోటోస్ని మార్పు చేయడం కానీ, లేకుంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ అని చేస్తుంటారు అనమాట. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, ఇలాంటి డేటా అంటే కొంత కాన్ఫిడెన్షియల్ పీపుల్ని డేటా గ్యాదర్ చేసి వాళ్ళ కాంపిటీటర్స్కి ఆర్ వాళ్ళకి ఎవరైతే రివెంజ్ పీపుల్ లైక్ వేరే వాళ్ళ ఆపోజిట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి డేటా సెల్ చేస్తుంటారు. సో వాళ్ళకి వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొంతమంది చిన్న సెట్ ఆఫ్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే జస్ట్ ఫర్ టైం పాస్ కోసం కూడా కొంతమంది చేస్తుంటారు అలా కూడా. ఓకే, టైం పాస్కి కూడా చేస్తారు. ఎస్, అలా కూడా చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళని స్క్రిప్ట్ కిడ్డీస్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసి కొన్ని టూల్స్ అని తెలుసుకుంటారు. ఆ టూల్స్ యూజ్ చేసుకుని వేరే వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారు అనమాట. అంటే అది వర్కౌట్ అవుతుందా లేదనే ఇంట్రెస్ట్తోని.